మనం రౌల్స్ లా స్టేట్మెంట్ డైరెక్ట్గా నేర్చుకోవడం కంటే అందులో ఉన్న టర్మ్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. టర్మ్స్ కనుక మనం తెలుసుకున్నట్లయితే లా నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది నాన్న. ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, ఈ లా మనం ఎలా గుర్తుపెట్టుకోవాలా అనేటువంటిది మనం ఇప్పుడు కంప్లీట్గా నేర్చుకుంటాం. క్లాస్ ఎవరైతే జాగ్రత్తగా వింటారో వాళ్ళకి క్లాస్ అయిపోయిన వెంబటే ఈ రౌల్స్ లాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది నాన్న. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ volatile solutions, next non-volatile solutions, next vapor pressure, next lowering vapor pressure. Before that we learn about P0 PS. After that lowering vapor pressure, then relative lowering vapor pressure. ఈ టర్మ్స్ అన్నీ మనం నేర్చుకోవాలి. వీటికి అర్థం తెలుసుకొని మనం కనుక రౌల్స్ లా గురించి చదువుకోవడం స్టార్ట్ చేస్తే కనుక చాలా ఈజీగా గుర్తుండిపోతుంది. మనం బై హార్ట్ చేయాల్సిన అవసరము ఉండదు. ఇక్కడ volatile solutions or volatile substances. Volatile solutions means nothing but the solutions which is having ability high vapor pressure and low boiling point, they consider as a volatile source. Volatile solutions means nothing but the solutions which is having ability to high vapor pressure and low boiling point, they consider as a volatile solutions. Talli volatile solutions ante ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ లో vapor pressure చాలా ఎక్కువగా ఉండి బాయిలింగ్ పాయింట్ చాలా తక్కువగా ఉంటుందో అట్లాంటి సొల్యూషన్స్ ని మనం ఏమంటాము అంటే volatile solutions అంటాము. Volatile solutions means nothing but the solutions which is having high vapor pressure and low boiling point. చాలా తక్కువ టెంపరేచర్ దగ్గర బాయిల్ అయిపోతాయి. అదేవిధంగా తొందరగా వేపరైజేషన్ అవుతుంది, ఈజీగా వేపరైజేషన్ అయిపోతాయి. అట్లాంటి సొల్యూషన్స్ ని మనం ఏమంటామంటే volatile solutions అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈథర్ వచ్చేసి volatile solution. నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ తీసుకున్నా కూడా volatile. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్, ఇవి వచ్చేసి ఏమవుతాయంటే ఎవాపరేట్ అయిపోతాయి ఈజీగా ఎవాపరేట్ అయిపోయేటువంటి సొల్యూషన్స్ ని మనము volatile solutions అంటాం. పెట్రోల్ ఉందనుకోండి నాన్న, మనం క్యాప్ ఓపెన్ చేసి పెట్టేస్తే ఏమైపోతుంది, ఎవాపరేషన్ మనం ఈజీగా అబ్జర్వ్ కూడా చేయొచ్చు. మీరు బాగా గమనించినట్లయితే పెట్రోల్ ఎవాపరేషన్ మనకు కంటికి లిటిల్ బిట్ బాగా అబ్జర్వ్ చేయాలి, మనకు ఎవాపరేషన్ కనపడుతుంది. పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకునేటప్పుడు నువ్వు ట్యాంక్ దగ్గర వాడు గన్ పెట్టి మనకు పెట్రోల్ పట్టేటప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వేపరైజేషన్ మనం అబ్జర్వ్ చేస్తాం. సో volatile solutions అంటే వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉండి బాయిలింగ్ పాయింట్ కన్నా తక్కువ ఉంటే అట్లాంటి సొల్యూషన్స్ ని volatile solutions అంటాం. ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తున్నాము, ఆల్కహాల్ తీసుకోవచ్చు, ఈథర్ తీసుకోవచ్చు, నెక్స్ట్ విధంగా పెట్రోల్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటివి అంటే volatile solutions అంటే ఈజీగా ఎవాపరేట్ అయిపోయేటటువంటి సొల్యూషన్స్. నెక్స్ట్ టర్మ్ ఏంటి, నాన్ volatile solutions. నాన్ volatile solutions అంటే క్వైట్ ఆపోజిట్, volatile solutions కి క్వైట్ ఆపోజిట్. నాన్ volatile solutions means nothing but the solutions which is having low vapor pressure and high boiling point, they consider as a non volatile solutions. నాన్ volatile solutions అంటే volatile solutions కి ఆపోజిట్ తల్లి. వేపర్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది, నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి సొల్యూషన్స్ ని మనం ఏమంటున్నాం అంటే నాన్ volatile solutions అంటాం. సో ఎగ్జాంపుల్ మనం వాటర్ చెప్పుకోవచ్చు. వెరీ గుడ్ మనం వాటర్ చెప్తాం. వాటర్ వచ్చేసి మనకు నాన్ volatile solutions కి ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. volatile solutions కి నాన్ volatile solutions కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే volatile solutions అన్నీ ఏమవుతారంటే ఈజీగా వేపరైజేషన్ అవుతాయి,
మనకు నాన్ వోలటైల్ సొల్యూషన్స్ అనేవి అంత ఈజీగా వ్యాపరైజేషన్ జరగవు. ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకుంటాం మనము? వాటర్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఇంకా ఆయిల్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, ఇట్లాంటివన్నీ ఈజీగా వ్యాపరైజేషన్ జరగవు. అట్లాంటి వాటిని మనం ఏమంటున్నామంటే నాన్ వోలటైల్ సొల్యూషన్స్ అంటాం. వోలటైల్ సొల్యూషన్, నాన్ వోలటైల్ సొల్యూషన్. నెక్స్ట్ వచ్చేసి వేపర్ ప్రెషర్. వేపర్ ప్రెషర్ మీన్స్ నథింగ్ బట్ ది ప్రెషర్ which is the minimum pressure which is required to generate vapors, they consider as a vapor pressure. ఏదైనా ఒక సబ్స్టెంట్ నుంచి వేపర్ని జనరేట్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి మినిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్నే వేపర్ ప్రెషర్ అంటాం. Vapor pressure means nothing but the pressure which is required to generate vapors, they consider as a vapor pressure. ఇక్కడ మనము వేపర్ని జనరేట్ చేయడానికి మనం అప్లై చేసేటటువంటి లేదా మనకు అవసరమయ్యేటటువంటి మినిమం అమౌంట్ ఆఫ్ ప్రెషర్నే వేపర్ ప్రెషర్ అంటాం, which is indicated by Vp, వేపర్ ప్రెషర్. నెక్స్ట్ టర్మ్ ఏంటంటే P0. నెక్స్ట్ PS. అర్థమవుతుందా? P0 మీన్స్ నథింగ్ బట్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. Pure solvent vapor pressure. Different solvents will exhibit different vapor pressures. ఒక్కొక్క సాల్వెంట్ కి ఒక్కొక్క రకమైనటువంటి వేపర్ ప్రెషర్ ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ టెంపరేచర్ చేంజెస్ వేపర్ ప్రెషర్ ఆల్సో చేంజెస్. టెంపరేచర్ చేంజ్ అయితే వేపర్ ప్రెషర్ కూడా ఏమవుతుందన్నా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ PS మీన్స్ సొల్యూషన్ వేపర్ ప్రెషర్. సొల్యూషన్ వేపర్ ప్రెషర్. P0 కి PS కి చాలా వేరియేషన్ ఉంది. P0 అంటే ఓన్లీ సాల్వెంట్, అంటే ఈ సాల్వెంట్ లో మనము సొల్యూట్ పార్టికల్స్ ని మిక్స్ చేయక ముందు, ఇఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇంటర్మిక్స్ టు ఫార్మ్ సొల్యూషన్, ఆఫ్టర్ దట్ సొల్యూషన్స్ వేపర్ ప్రెషర్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ PS. సొల్యూట్ సాల్వెంట్ ని ఇంటర్మిక్స్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ ఉండేటటువంటి వేపర్ ప్రెషర్ ని PS అంటాం. ప్యూర్ సాల్వెంట్ మీన్స్ we cannot add solute particles in it. solute particles ని యాడ్ చేయక ముందు మనకు సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ నే P0 తో ఇండికేట్ చేస్తాం. అర్థమైందా తల్లి? రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? P0 కి PS కి చాలా వేరియేషన్ ఉంది. P0 అంటే ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. P0 అంటే ఏంటి? ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్. PS అంటే సొల్యూషన్ వేపర్ ప్రెషర్. నెక్స్ట్ LVP మీన్స్ నాన్న ఇక్కడ చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. P0 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ టు ది PS. P0 యొక్క వాల్యూ ఎప్పుడు కూడా PS కంటే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎందుకు P0 PS కంటే ఎక్కువ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, జస్ట్ ఇమాజిన్ ఇక్కడ రెండు సపరేట్ ఫ్లాస్క్స్ ఉన్నాయి. ఇది 50 ml కెపాసిటీ, ఇది 10 ml కెపాసిటీ. ఇందులో షుగర్ సొల్యూషన్ ఉంది అనుకోని మీరు అజూమ్ చేసుకోండి. షుగర్ సొల్యూషన్ ఉంది అనుకోనా. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఫస్ట్ దీని యొక్క వేపర్ ప్రెషర్ ఆర్ స్వీట్నెస్ జస్ట్ మీరు ఇమాజినేషన్ మాత్రమే, ఇది ఇక్కడ మీరు అప్లై చేసుకో. మీరు P0 ఎందుకు ఎక్కువ PS ఎందుకు తక్కువ అనే దానికోసం మాత్రమే. 50 ml ఉంది అంటే ఇది సాల్వెంట్ అనుకో. ఇప్పుడు దీని యొక్క స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ ఫ్లాస్క్లో ఉన్న సొల్యూషన్ కూడా ఇందులో యాడ్ చేసినావో ముందున్నటువంటి స్వీట్నెస్తో కంపేర్ చేస్తే ఇప్పుడు స్వీట్నెస్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఎందుకంటే సొల్యూట్ పార్టికల్స్ వచ్చి యాడ్ అవుతుంది. అప్పుడు సొల్యూట్ సాల్వెంట్ రెండు కలిస్తే సొల్యూషన్ యొక్క వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సొల్యూషన్ వాల్యూ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో అందులో ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్ ఏమైపోతుందంటే డిక్రీజ్ అయిపోతుంది. అర్థమవుతా? వెరీ గుడ్. కాబట్టి P0 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ టు ది PS. ఈ చిన్న విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.
నెక్స్ట్ ఫార్మ్ ఏంటంటే లోయరింగ్ వేపర్ ప్రెషర్. లోయరింగ్ వేపర్ ప్రెషర్ మీన్స్ నథింగ్ బట్ P0 minus PS is called as a lowering vapor pressure. The difference between P0 and PS is called as a lowering vapor pressure. Lowering vapor pressure అంటే P0 కి PS కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ నే lowering vapor pressure అంటాం. Lowering vapor pressure means nothing but the difference between P0 అంటే ఏంటి, pure solvent vapor pressure, and PS అంటే solution vapor pressure. ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్కి సొల్యూషన్ వేపర్ ప్రెషర్కి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్నే మనం ఏమంటున్నాము అంటే లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటాము. ఏమంటాలి? లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటాము. నెక్స్ట్ గమనించినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆర్ఎల్విపి. ఆర్ఎల్విపి మీన్స్ నథింగ్ బట్ relative lowering vapor pressure. Relative lowering vapor pressure. Relative lowering vapor pressure means nothing but the ratio between lowering vapor pressure, the ratio between lowering vapor pressure and pure solvent vapor pressure is called as relative lowering vapor pressure. చూడనా, రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే ఏం లేదు తల్లి, లోయరింగ్ వేపర్ ప్రెషర్కి ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్కి మధ్య ఉండేటటువంటి రేషియోని మనం ఏమంటున్నామంటే రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటాము. రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటాము. రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అంటే ది రేషియో బిట్వీన్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అండ్ ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్ ఈజ్ నోన్ హ్యాస్ రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్. ఈ టర్మ్స్ అన్ని మనం నేర్చుకున్నట్లయితే మనకు చాలా అంటే చాలా ఈజీగా రౌల్స్లా వచ్చేస్తుంది. ఈ టర్మ్స్ మనకు జాగ్రత్త గుర్తుండాలి. ఏముంది? వోలటైల్ సొల్యూషన్స్, నాన్ వోలటైల్ సొల్యూషన్స్, వేపర్ ప్రెషర్, ప్యూర్ సాల్వెంట్ వేపర్ ప్రెషర్, సొల్యూషన్ వేపర్ ప్రెషర్, లోయరింగ్ వేపర్ ప్రెషర్ అండ్ రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్. ఇవన్నీ మనకు వచ్చినట్లయితే రౌల్స్లా అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. అర్థమవుతుందా? ఒకసారి మీరు జాగ్రత్తగా వీటిని చెక్ చేసుకోండి. అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 2 3. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అంటే రౌల్స్లా అంటే ఏంది? P0 అంటే ఏం చెప్తున్నాము? ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్. PS అంటే ఏం చెప్తున్నాము? సొల్యూషన్ వేపర్ ప్రెషర్. ఓకేనా? A/m × W/B రాస్తున్నాం. ఏ అంటే సొల్యూట్ యొక్క వెయిట్, నెక్స్ట్ M అంటే సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్, W అంటే సాల్వెంట్ యొక్క మాలిక్యులర్ వెయిట్, B అంటే ఏం రాస్తున్నాము? సాల్వెంట్ యొక్క వెయిట్ రాస్తున్నాం. ఓకేనా? ఒక్కసారి రౌల్స్లా మళ్ళీ ఒక్కసారి చూసుకోవాలి జాగ్రత్తగా. రౌల్స్లా చాలా ఈజీ అండ్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. రౌల్స్లా మీన్స్ నథింగ్ బట్ at constant temperature the relative lowering vapor pressure of a non-volatile solute dissolved in a solution is equal to the mole fraction of solute. ఇక్కడ టెంపరేచర్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఒక నాన్ వోలటైల్ సొల్యూట్ ని తీసుకెళ్లి సొల్యూషన్ లో నువ్వు డిజాల్వ్ చేస్తే ఆ పర్టికులర్ సొల్యూషన్ యొక్క RLVP అనేది రిలేటివ్ లోయరింగ్ వేపర్ ప్రెషర్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది అంటే మోల్ ఫ్రాక్షన్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇది రౌల్స్ లా. అర్థమవుతుందా? ఈ రౌల్స్ లా మనకు వచ్చేసి ఇందులో మనకు దేనికి ఉపయోగపడుతుందంటే అంటే యూజర్స్ అప్లికేషన్స్ నాన్ వోలటైల్ సొల్యూట్ యొక్క RLVPని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నదే అర్థమవుతా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి నాన్న, ఇందులో ఈ రౌల్స్ లాని బేస్ చేసుకుని సొల్యూషన్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 different types. One is ideal solutions, another one is the non-ideal solutions. రౌల్స్ లా స్టేట్మెంట్ ఇచ్చేసి దానికి ఐడియల్ నాన్ ఐడియల్ రాయమంటాడు నాన్న. ఇట్లా రాస్తే కానీ ఐడియల్ సొల్యూషన్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ కలిపిస్తే 4 మార్క్స్ అవుతుంది. అట్లానే ఇవ్వచ్చు. లేదంటే రౌల్స్ లా స్టేట్మెంట్ ఇచ్చి దీనిపైన ఒక ప్రాబ్లం ఇస్తాడు, ప్రాబ్లం అయినా కలిపి 4 మార్క్స్ ఇవ్వచ్చు. అది చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకసారి అవసరం అనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకోండి. 1 2 3. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ with the help of Raoult's law
solutions are classified into two different types. One is ideal solutions. Ideal solutions and non-ideal solutions గా మనం ఏం చేస్తున్నాం అంటే solutions ని క్లాసిఫై చేస్తున్నాం. Ideal solutions means nothing but the solutions which obeys Raoult's law at all temperatures. They consider as a ideal solutions. ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే రౌల్స్ లాని కనుక ఒబే చేస్తే అట్లాంటి వాటిని మనం ఏమంటున్నామంటే ఐడియల్ సొల్యూషన్స్ అంటున్నాం. ఐడియల్ సొల్యూషన్స్ ఇట్లాంటివి ఏమున్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ C6H6 బెంజిన్ ప్లస్ C6H5CH3 టోలిన్, బెంజిన్ టోలిన్ రెండింటిని కలిపితే మనకు ఐడియల్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయి. ఇందులో ఒక సొల్యూట్ ఒక సాల్వెంట్ గా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా C2H5Cl ప్లస్ C2H5Br అంటే ఇథైల్ క్లోరైడ్ ప్లస్ అండ్ ఇథైల్ బ్రోమైడ్. ఈ రెండు కూడా కలిస్తే మనకి ఏం ఫామ్ అవుతుందంటే మనకు ఐడియల్ సొల్యూషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అర్థమవుతుందా తల్లి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోల్ ఫ్రాక్షన్ అనుకుందాం. x1 = 1, x2 = 0 అనుకో. ఇక్కడ x1 = 0, x2 = 1. నా దీన్ని P1 అనుకుందాం, సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషర్. దీన్ని P2 అనుకుందాం, సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్. ఈ రెండు కూడా P టోటల్ కి ఈక్వల్ అవుతాయి. P total = P1 + P2 అవుతుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఐడియల్ సొల్యూషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే తల్లి. ఐడియల్ సొల్యూషన్ మీన్స్ నథింగ్ బట్ ది సొల్యూషన్స్ విచ్ obeys Raoult's law at all temperatures, at any temperatures, they consider as a ideal solutions. ఐడియల్ సొల్యూషన్ అంటే ఏ సొల్యూషన్స్ అయితే ఏ టెంపరేచర్ దగ్గరైనా సరే రౌల్ట్స్ లాని ఒబే చేస్తాయో అట్లాంటి వాటిని మనం ఏమంటున్నామంటే ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. ఇందులో డెల్టా H = 0, డెల్టా V = 0. ఈ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ లో అడుగుతుంటాడు. ఏం లేదన్నా ఇక్కడ డెల్టా అంటే డిఫరెన్స్, సొల్యూట్ సాల్వెంట్ని రెండింటిని కలిపిన తర్వాత వచ్చేటటువంటి డిఫరెన్స్ బిట్వీన్ ఎంథాల్పీ ఆఫ్టర్ మిక్సింగ్. అంటే సొల్యూట్ సాల్వెంట్ కలిసిన తర్వాత ఎంథాల్పీలో మార్పు ఐడియల్ సొల్యూషన్లో ఏమవుతారంటే 0కి ఈక్వల్గా ఉంటుంది. అదేవిధంగా డెల్టా MX V అన్నారనుకో, ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్టర్ మిక్సింగ్. అంటే సొల్యూట్ సాల్వెంట్ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత వాల్యూమ్లో ఎటువంటి మార్పు ఉంది, దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే 0కి ఈక్వల్గా ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఐడియల్ సొల్యూషన్స్కి నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది నాన్న. ఐడియల్ సొల్యూషన్స్లో మనకు వచ్చేసి డెల్టా H వాల్యూ డెల్టా V వాల్యూ = 0గా ఉంటుంది. నాన్ ఐడియల్లో ఒకసారి 0 కంటే ఎక్కువ ఉంటుంది, ఒకసారి 0 కంటే తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇది ఐడియల్ సొల్యూషన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ మీన్స్ నథింగ్ బట్ the solutions which does not have ability to obey Raoult's law at all temperatures, they consider as a non-ideal solutions. తల్లి ఇక్కడ ఐడియల్ సొల్యూషన్ అయితే ఏ టెంపరేచర్ దగ్గరైనా రౌల్ట్స్ లాని ఒబే చేస్తే దాన్ని ఐడియల్ సొల్యూషన్స్ అన్నాం. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అయితే ఏ సొల్యూషన్స్ అయితే అన్ని టెంపరేచర్స్ దగ్గర రౌల్ట్స్ లాని ఒబే చేయలేవో అట్లాంటి సొల్యూషన్స్ని మనం ఏమంటామంటే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. ఏమంటాము? నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటాం. సో ఇక్కడ నువ్వు గమనించాల్సింది నాన్ ఐడియల్ సొల్యూషన్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 different types. One is positive deviation from Raoult's law and negative deviation from Raoult's law. Raoult's law నుంచి పాజిటివ్ డీవియేషన్ చూపించేది ఉంది, అదేవిధంగా Raoult's law నుంచి నెగటివ్ డీవియేషన్ చూపించేది ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ positive deviation from Raoult's law. Second one, negative deviation from Raoult's law.
పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అండ్ నెగిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. పాజిటివ్ లో ఏం జరుగుతుందో చూద్దాం. పాజిటివ్ లో ఏం జరుగుతుందో ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. పాజిటివ్ ఏం జరుగుతుందంటే ది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ హయ్యర్. ది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ హయ్యర్ compared to Raoult's law. Raoult's law వాల్యూతో పోలిస్తే ఈ పాజిటివ్ డీవియేషన్ చూపించేటటువంటి నాన్ ఐడియల్ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది హయ్యర్గా ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రెండింటిని. ఇందులో నువ్వు సెకండ్ పాయింట్ ఏం రాస్తావంటే ది అట్రాక్షన్స్ బిట్వీన్ solute or solvent is weaker than solute solvent. ఓకే, ఇది ఇలానే రాయొచ్చు, లేదనుకుంటే దీన్ని ఇంకొక రకంగా రాయొచ్చు, ఇంకా ఈజీగా ఉంటుంది. ఎట్లా రాస్తామంటే చూడతల్లి ఏం లేదన్నా, ఇక్కడ ఏం చేస్తున్నామంటే ది అట్రాక్షన్స్ బిట్వీన్, కన్ఫ్యూజ్ అవుతుందన్న, చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ది అట్రాక్షన్స్ బిట్వీన్ అంటే మనకు సొల్యూషన్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందంటే సొల్యూటు సాల్వెంట్ రెండు కలిసి సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ది అట్రాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ సాల్వెంట్ కి మధ్య అట్రాక్షన్స్ ఎక్కడ పాజిటివ్ డీవియేషన్ లో, సొల్యూట్ సాల్వెంట్ మధ్య అట్రాక్షన్స్ పాజిటివ్ డీవియేషన్ లో ఎట్లుంటాయంటే వీకర్, చాలా వీక్ ఉంటాయి. కంపేర్ టు ఇది ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి, కన్ఫ్యూజన్ ఉండదు. కంపేర్ టు దేన్ని ఎంత పోలిస్తే సొల్యూట్ అంటే సొల్యూట్ మధ్య అట్రాక్షన్ అయ్యొచ్చు, ఆ సాల్వెంట్ లేదంటే సాల్వెంట్ మధ్య అట్రాక్షన్స్ అయ్యొచ్చు. ఇది మనకు పాజిటివ్ డీవియేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఏం చెప్తామంటే తల్లి, ఇక్కడ పాజిటివ్ డీవియేషన్ అంటే ఒక సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది రౌల్స్ లా వేపర్ ప్రెషర్ కంటే, అంటే రౌల్స్ లా ప్రకారం వచ్చినటువంటి వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి డీవియేషన్ మనం ఏమంటామంటే పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ది అట్రాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ సాల్వెంట్ అంటే సొల్యూట్ సాల్వెంట్ కలిపినప్పుడు వాటి మధ్య అట్రాక్షన్స్ అనేవి ఈజ్ వీకర్, చాలా వీక్ ఉంటాయి. దేంతో కంపేర్ చేసినప్పుడు కంపేర్ టు సొల్యూట్ అట్రాక్షన్స్ ఆర్ సాల్వెంట్ అట్రాక్షన్స్. తల్లి పాజిటివ్ డీవియేషన్ ఏమవుతుందంటే సొల్యూట్ని కలిపినప్పుడు లేదా సాల్వెంట్ని కలిపినప్పుడు ఉండేటటువంటి అట్రాక్షన్స్తో పోలిస్తే సాల్వెంట్ని మిక్స్ చేసినప్పుడు ఉన్నటువంటి అట్రాక్షన్స్ చాలా వీక్గా ఉంటాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్, అర్థమవుతుందా? సో నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఇది జాగ్రత్తగా వింటే ఇక్కడ 1+1 ఆఫర్ మనం జాగ్రత్తగా వినాలంటే, ఒకటి జాగ్రత్తగా నేర్చుకుంటే రెండోది ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాము, ది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ హయ్యర్ కంపేర్ టు రౌల్స్ లా వాల్యూ అన్నాం. ఇక్కడ ఏమొస్తుంది, ది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ లోయర్ ఆర్ లెస్. ఎట్లా ఉంటుంది, తక్కువగా ఉంటుంది కంపేర్ టు రౌల్స్ లా వాల్యూతో పోలిస్తే ఇది తక్కువగా ఉంటుంది.
నెక్స్ట్ ది అట్రాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ సాల్వెంట్, ఇక్కడ ఏముంది ఈజ్ వీకర్ అన్నాడు, ఈజ్ వీకర్ అన్నాడు, ఇక్కడ హయ్యర్ వచ్చింది ఇక్కడ లోయర్ వచ్చింది, ఈజ్ వీకర్ అన్నాడు. ఇక్కడ ఎట్లుంటాయి ఈజ్ స్ట్రాంగ్, ఎట్లా ఉంటాయి స్ట్రాంగ్ ఉంటాయి. సొల్యూట్ టు సాల్వెంట్ యొక్క అట్రాక్షన్స్ అనేవి నెగటివ్ డీవియేషన్ లో స్ట్రాంగ్ ఉంటాయి. దేంతో కంపేర్ చేసినప్పుడు సొల్యూట్ అట్రాక్షన్స్ తో కానీ లేదా సొల్యూట్ టు లేదా సాల్వెంట్ అట్రాక్షన్స్ తో కానీ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ వీటి యొక్క వాల్యూస్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇది కాన్సెప్ట్ పరంగా ఐపీ పరంగా అడిగితే ఇంతవరకు రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకు వచ్చేసి డెల్టా హెచ్ డెల్టా వి వాల్యూస్ కూడా ఇక్కడ మనం రాయాల్సి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది క్లియర్ అవ్వాలి, ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఎవరైనా ఒక్క రిప్లై ఉంది? ఓకే, థ్యాంక్ యూ తల్లి. ఇప్పుడు చూడనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పాజిటివ్ డీవియేషన్కి నెగటివ్ డీవియేషన్కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంది. గ్రాఫ్లో మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం ఒక్కసారి చూద్దాం నాన్న. గ్రాఫ్లో మనం ఏ విధంగా మనము పాజిటివ్ నెగటివ్ డీవియేషన్ రిప్రజెంట్ చేస్తాం. సో చూడు తల్లి, ఇక్కడ పాజిటివ్ డీవియేషన్ని గమనించినట్లయితే ఇంతకు ముందు రాగానే నేను ఏం చేస్తున్నాను, ఒకటి P0 ఇంకొకటి PS. మనం ఏం చేస్తున్నామంటే తల్లి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్ అంటే ఫస్ట్ రౌల్స్ లా యొక్క వాల్యూ రాస్తున్నాను. అంటే ఇది రౌల్స్ లాకి సంబంధించిన గ్రాఫ్. ఏదైతే డాటెడ్ లైన్స్ తో ఉందో అది రౌల్స్ లా వాల్యూ నాన్న. ఏదైతే మనకు డాటెడ్ లైన్స్ తో ఉందో అది రౌల్స్ లాకి సంబంధించిన వాల్యూ, అంటే రౌల్స్ లా ప్రకారం వచ్చినటువంటి రీడింగ్ తీసినటువంటి వాల్యూ. ఇప్పుడు పాజిటివ్ డీవియేషన్ అంటే దీనికంటే హయ్యర్ వాల్యూ వస్తుంది, దానికంటే హై వాల్యూ వస్తుంది. అంటే ఆ లైన్స్ కంటే మనకి ఏమొస్తుందంటే వాల్యూ ఏమవుతుందంటే హయ్యర్ వాల్యూ వస్తుంది. ఇది ఇక్కడ ఏం చేస్తున్నాము, x1 x2, ఒక దాన్ని 0 ఒక దాన్ని 1 అనుకున్నాం. ఇక్కడ x1 x2 1 0. x అంటే ఇక్కడ మోల్ ఫ్రాక్షన్ తల్లి. ఇక్కడ ఏం చేస్తున్నాము, వేపర్ ప్రెషర్. అర్థమవుతుందా? వేపర్ ప్రెషర్ తీసుకుంటున్నాం. అంటే మనకు ఉన్న వాల్యూ కంటే రౌల్స్ లా ఉన్నటువంటి వాల్యూ కంటే మనకు పాజిటివ్ డీవియేషన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్న, ఇందులో డెల్టా హెచ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఎంథాల్పీ ఆఫ్టర్ మిక్సింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ టు 0. మిక్స్ చేసిన తర్వాత ఎంథాల్పీలో ఖచ్చితంగా 0 కంటే ఎక్కువ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ అదే విధంగా డెల్టా చూడాలి, మిక్సింగ్ V is also greater than 0. అంటే difference in volume after mixing is greater than to 0. ఇది నెగటివ్ డీవియేషన్. నెగటివ్ డీవియేషన్ కి మనం ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకుంటున్నామంటే తల్లి, నెగటివ్ డీవియేషన్ కి మనకు నెగటివ్ డీవియేషన్ ఏదేది ఇస్తుందంటే కనపడుతుంది కదా, నెగటివ్ డీవియేషన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్లస్ బెంజిన్ C6H6 చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్లస్ అసిటోన్ తీసుకోవచ్చు నాన్న. అసిటోన్, కార్బన్ టెట్రాక్లోరైడ్ ప్లస్ అసిటోన్ తీసుకోవచ్చు. ఇది పాజిటివ్ డీవియేషన్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అదే విధంగా నెగటివ్ డీవియేషన్ తీసుకున్నట్లయితే నాన్న ఒక యాక్సిస్ పైన మనం ఏం చేస్తున్నాం, మోల్ ఫ్రాక్షన్ తీసుకుంటున్నాం, ఇంకో దానిపైన వేపర్ ప్రెషర్ తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? చూడన్నా, ఇక్కడ ఉన్న వాల్యూ కంటే హయ్యర్ వచ్చింది, ఇక్కడ నెగిటివ్ ఏమవుతుంది, లోయర్ వాల్యూ వస్తుంది. అంటే జనరల్గా ఉండాల్సినటువంటి వాల్యూ ఇది. మనకు PS P0 అన్నాం కదా, కొన్ని బుక్స్లో PA PB అని ఇచ్చింటాడు.
ఒకదాన్ని సొల్యూట్ ఏ అని సాల్వెంట్ బి అని ఇచ్చింటాడు. సో ఇప్పుడు ఏం చేస్తాము, ఇది నార్మల్గా రౌల్స్గా ఉన్నటువంటి వాల్యూ. ఒక సొల్యూషన్ తీసుకుంటున్నా, దానికంటే ఏమవుతున్నా తక్కువ వాల్యూ వస్తుంది. అంటే మనకు అక్కడ ఉన్నటువంటి లైన్ కంటే తక్కువ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా? చూడతలేదు. సేమ్ ఇదే గ్రాఫ్ మనకు ఇంటరాక్షన్ హయ్యర్గా వస్తే పాజిటివ్ డీవియేషన్, ఇంటరాక్షన్ అనేది లోయర్గా వస్తే నెగటివ్ డీవియేషన్, నెగటివ్ డీవియేషన్. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ మనకి ఏం జరుగుతుందా అంటే CHCl3 క్లోరోఫార్మ్ ప్లస్ బెంజిన్ C6H6 తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా HCl ప్లస్ H2O హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్ మనం నెగటివ్ డీవియేషన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. అర్థమవుతుందా? చూడండి ఇందులో డెల్టా H డెల్టా H ఇక్కడ ఏమొచ్చింది గ్రేటర్ దాన్ 0. ఇది నెగటివ్ వాల్యూ కదా, కాబట్టి లెస్ దాన్ 0 కంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా డెల్టా V ఆల్సో లెస్ దాన్ 0. అర్థమవుతుందా? ఇది రౌల్స్ లాకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇందులో మనకు